ధర్మస్థలలో మొత్తం 13 చోట్ల సిట్ అధికారులు తవ్వకాలు కొనసాగిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం వరకు 11 ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. వర్షం పడడంతో తవ్వకానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత 12వ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. సాయంత్రం 6:30 వరకు చేసిన తవ్వకాల్లో ఎటువంటి ఆధారాలు లభించలేదు. నేడు 13వ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగిస్తామని సిట్ అధికారులు తెలిపారు. 11, 12 ప్రాంతాల్లో తవ్వకాలు చేయగా ఓ వ్యక్తి ఉరివేసుకున్న స్థితిలో ఉన్నప్పుడే ఖననం చేసి ఉన్నట్టు గుర్తించారు. మరో 2కి సంబంధించిన ఎముకలు కూడా లభించాయని తెలిపారు. అయితే మొదటి విడతలో చూపించిన వాటిలో 13వ ప్రాంతం కీలకమని, అక్కడ ఎక్కువ మందిని ఖననం చేశారని భీమా ఇప్పటికే సిట్ అధికారులకు తెలిపారు. చివరి చోట కొత్తగా మృతదేహాలను ఖననం చేసినట్టు ఉందని చెప్పారు. కనీసం 8 నుంచి 10 మృతదేహాలను ఇక్కడ పూడ్చి ఉంటారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. రైట్, ధర్మస్థల తవ్వకాలలో ఇవాళ కీలకం అంటున్నారు సిట్ అధికారులు. ఇక నేడు 13వ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టనున్నారు సిట్ అధికారులు. ఈ తవ్వకాల్లో కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 13వ ప్రాంతంలో ఎక్కువ వ్యక్తులను పూడ్చిపెట్టినట్టు కొంత గుర్తించినట్టు మనకు తెలుస్తుంది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. దేశవ్యాప్తంగా సంచలనం రేపట్టినటువంటి ధర్మస్థల సామూహిక హత్యల ఆరోపణలు, లేకపోతే సామూహిక హత్య చేసి ఖననం చేసినటువంటి ఉదంతం పైన ఈ రోజు చాలా అత్యంత కీలకమైన రోజు అని భావించవలసి వస్తుంది. ఎందుకంటే సిట్టు విచారణలో వేగవంతంగా దర్యాప్తు కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అత్యంత కీలకమైనటువంటి ఏదైతే ధర్మస్థలి సమీపంలో 13వ స్పాట్, ఎక్కడైతే 13వ స్పాట్ దగ్గర పెద్ద ఎత్తున మృతదేహాలను పాతి పెట్టినట్టుగా ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో, ఫిర్యాదుదారు ఉన్నారో, అతని ఆధ్వర్యంలో ఈ రోజు అక్కడ 13వ చోట్ల ప్లేస్ లో 13వ ప్రాంతంలో ఈ రోజు తవ్వకాలు జరగనున్నాయి. సో అక్కడ కనుక మృతదేహాలు దొరికితే ఈ యొక్క మొత్తం కేసుకు సంబంధించి మరింత కొంత కీలక ముందడుగు పడే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే గత కొద్ది రోజులుగా సిట్టు దర్యాప్తులో భాగంగా మొత్తం 13 చోట్ల కూడా 12 చోట్ల ఇప్పటి వరకు తవ్వకాలు జరిపాయి. సో అక్కడ అంటే నిన్న ఒక చోట ఒక ఉరి వేసుకొని, ఎవరైతే ఉరి వేసుకొని చనిపోయబడ్డాడో అతని వ్యక్తి మృతదేహం ఒకటి ఖననం చేపడింది. అదే సందర్భంలో ఇక నెక్స్ట్ వచ్చేసి మొన్న లాస్ట్ 6వ స్పాట్ దగ్గర కూడా కొన్ని ఎముకలతో కూడినటువంటి అవశేషాలు దొరికాయి. సో మొత్తంగా ఈ రోజు మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున మృతదేహాలు ఖననం చేశామని చెప్పేసి, అప్పుడే పాతి పెట్టామని చెప్పేసి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో పారిశుద్ధ కార్మికుడు, అతని యొక్క ఆధ్వర్యంలో అతని వెంట పెట్టుకొని ఈ రోజు సిట్ అధికారులు మరొకసారి అక్కడ ఆ ఏరియాలో తవ్వకాలు జరపబోతున్నారు. సో మొత్తంగా మాత్రం ధర్మస్థలి దేశవ్యాప్తంగా సంచలనం చెప్తున్నటువంటి ధర్మస్థల ఏదైతే ఈ ఆరోపణలు ఉన్నాయో మాస్ బారియల్, ఈ సామూహిక హత్యలకు సంబంధించి లేకపోతే సామూహిక ఖననాలకు సంబంధించినటువంటి కేసులో ఈ రోజు మాత్రం కీలక పురోగతి తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే అతను దాదాపుగా 100లకు పైగా మృతదేహాలను తన చేతుల మీదుగానే 13 చోట్ల, అతను చెప్పినటువంటి 13 చోట్ల పాతి పెట్టడం జరిగిందని చెప్పారు. అదే సందర్భంలో నేత్రావతి నదిలో కూడా విసిరివేయబడిందని చెప్పేసి ఆరోపించారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సిట్టు అతని ఫిర్యాదు మేరకు అతను ఎక్కడెక్కడైతే చూపించాడో ఆ స్పాట్ లో అంతా కూడా పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతా ఉన్నారు. దాదాపుగా 17 అంటే 8 అడుగుల లోపల 15 అడుగులకు సంబంధించి మొత్తం అడ్డు నిలువుల ఒక తవ్వకాలు జేసీబీ సాయంతో నిర్వహిస్తున్నారు తవ్వకాలు. అయినా ఇప్పటి వరకు కూడా అతను చెప్పిన చోట్ల ఒక 6వ పాయింట్, అదే విధంగా నిన్న తవ్వకాలు జరుపుతున్న చోట మాత్రం ఒక కొన్ని చోట్ల బాడీలకు సంబంధించినట్టయితే మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు ఎముకలు దొరకగా మరొక దగ్గర నిన్న మాత్రం ఒక డెడ్ బాడీ దొరికింది. సో అది కూడా కొద్ది సంవత్సరాల క్రితమే ఉరి వేసుకొని చనిపోయినట్టుగా ఉన్నట్టు ఆనవాళ్ళతో గుర్తున్నటువంటి మృతదేహం బయటకు వచ్చింది. సో ఇప్పుడు మాత్రం ఈ రోజు మాత్రం అతను చెప్పే ప్రకారం చూస్తుంటే 13వ ప్లేస్ లో దాదాపుగా 10కి పైగా మృతదేహాలను అక్కడ ఖననం చేస్తామని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు. సో అతను చెప్పిన ప్రకారం ఈ రోజు అక్కడ తవ్వకాలు జరుపుతా ఉన్నారు. ఆ తవ్వకాలు జరిపితే కనుక అక్కడ ఏదైనా అవశేషాలు బయటపడితే మాత్రం ఈ కేసు మరింత ఆసక్తికరంగా సంచలనంగా మారుతా ఉంది. సో దాదాపుగా 1998 నుంచి 2014 మధ్య కాలంలో సుమారు 300 నుంచి 400 మందికి పైగా ఆ ఆడపిల్లలు, మైనర్ బాలికలు కావచ్చు, మహిళలు కావచ్చు, యువతులు కావచ్చు, వారందరినీ కూడా అక్కడ ఈ ధర్మస్థలి
ఆవరణంలో హత్య చేసి అట్టగావించబడి అక్కడ ఖననం చేసినట్టుగా అతను ఫిర్యాదుదారుడు ఏదైతే అక్కడ మొత్తంగా కూడా ఫిర్యాదు చేశారో అతను సంచలన ఆరోపణ చేశారు. ఆ సంచలన ఆరోపణల పైనే ఇప్పుడు సిట్ దర్యాప్తు వేగవంతమైంది. ఎందుకంటే అయితే రాధాకృష్ణ ఒక పక్క ఇంత మందికి సంబంధించినటువంటి అస్థికలు దొరుకుతున్నాయి, కానీ ఇంత దొరికినా కూడా ఏమీ చెయ్యలేరు దర్యాప్తు సంస్థలు అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి కదా. ఎందుకంటే గతంలో ఎవరైతే మిస్ అయ్యారు లేదంటే కొంతమంది తెలియని వ్యక్తుల మృతులకు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా డేటా లేదు, పోలీసులే తొలగించారు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఎంతవరకు ఈ కేసు ఒక కొలుక్కొచ్చే అవకాశం ఉందనుకోవాలి? మొదటి నుంచి కూడా ఈ ధర్మస్థలి ఏవైతే మిస్సింగ్ కేసులు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా రోజుకు ఒక కొత్త విషయం తెరపైకి వస్తుందని చెప్పవచ్చు. దాదాపుగా ఇప్పటి వరకు ఆ ధర్మస్థలి పోలీస్ స్టేషన్ పరిధిలో కావచ్చు అక్కడ ఏరియాలో సుమారుగా 460 మందికి పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. సో ఆ మిస్సింగ్ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసుల కేసుల దర్యాప్తు కూడా ఎలాంటి కీలక అడుగు ముందడుగు పడినట్టుగా తెలుస్తోంది. అసలు మిస్ అయిన వారికి సంబంధించి కంప్లైంట్ వస్తే వారందరికీ కూడా ఇప్పటి వరకు పోలీసులు వాళ్ళ ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేయలేదు. కేసులకు సంబంధించి పురోగతి అసలు ఉన్నారా లేదా వాళ్ళ పరిస్థితి ఏందనే దానిపైన కూడా అసలు ధర్మస్థలి సంబంధించిన పోలీసులు ఇప్పటి వరకు కూడా ఏదైనా ఒక ఆధారాలు సంపాదించలేకపోయారు. ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి ఆర్టీఐ కార్యకర్త ఒకరు జయంత్ అనే ఆర్టీఐ కార్యకర్త కూడా అక్కడ రాష్ట్ర ఆర్టీఐ దాంట్లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అసలు మొత్తంగా కూడా ఈ యొక్క ధర్మస్థలి ఆవరణలో చాలా మంది మిస్ అయ్యారు కదా, వాటికి సంబంధించి కేసుల పురోగతి గాని ఆ మిస్ అయినకు సంబంధించిన వ్యక్తుల వివరాలు గాని ఏదైనా ఇవ్వండి మీ దగ్గర ఉంటే అని చెప్పేసి అడిగితే దానికి సంబంధించి అక్కడ నుంచి ఆర్టీఐ నుంచి వచ్చిన సమాచారం చాలా ఆశ్చర్యంగా కలిగించింది. అసలు కనీసం మినిమం ఆధారాలు లేకపోవడము, వాళ్ళు అసలు ఆధారాలు లేవడం చేతులు తీయడంతో వీడు ఒక కేసు మరొక టర్న్ తిరిగినట్టయింది. ఇదే కాదు, అసలు మొదటి నుంచి కూడా ఈ మొత్తం వ్యవహారంలో అసలు మిస్ అయిన వాళ్ళు ఎవరు, ఎందుకంటే మనం అన్నిటికీ మించి ప్రత్యక్షంగా గత దశాబ్ద కాలంగా నుంచి కూడా ఒక అనన్య భట్ అని ఒక యువతి అక్కడ మెడికల్ స్టూడెంట్ మిస్ అయింది. ఆమె అత్యాచారం కాబట్టి హత్య చేయబడింది అంటున్నారు. సో అక్కడ సంబంధించి ఆమె తల్లి సుజాత భట్ ఎవరైతే ఉన్నారో దశాబ్ద కాలం పైగా ఆమె కోసం ఆ యువతి కోసం పోరాడుతూ ఉంది. సో దానికి సంబంధించి ఆమె కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి సాక్ష్యాలు గాని ఎలాంటి ఆధారాలు గాని ఇవ్వలేకపోతున్నారు. అయితే దీని వెనుక ఏదైనా ఒక పెద్ద కాన్స్పిరసీ ఉందా ఏంటంటే ఇటీవల కాలంలో అంటే అక్కడ ఉన్నటువంటి ఇది కేవలం ఒక అక్కడ నుంచి వస్తున్న ప్రచారాల ఆరోపణలు తెలియదు కానీ దీని వెనుక ఒక పెద్ద ఎత్తున ఏంటంటే ఈ కూడా అవయవ దానాలకు సంబంధించి కావచ్చు లేకుంటే క్షుద్ర పూజలకు సంబంధించి కావచ్చు ఇతరత్ర ఇటువంటివి ఏమైనా దాగున్నాయా అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు ఎందుకంటే ధర్మస్థలి చుట్టుపక్కల కూడా దాదాపుగా మెడికల్ కాలేజీలు, ఆయుర్వేదిక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. సో ఎవరైతే మిస్ అయ్యారనుకుంటున్నారో ఆ మిస్ అయిన వాళ్ళందరూ ఆచూకీ కూడా వీటికి సంబంధించిందే. అందులో కూడా మిస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది కూడా 11 ఏళ్ల మైనర్ బాలికల నుంచి మొదలు పెడితే 48 వయసు ఉన్న వారి యువతుల వరకు ఉన్నారని చెప్పేసి ఒక అంచనా. సో ఈ మిస్ అయిన వాళ్ళు అసలు ఏమయ్యారు, ఎందుకు ఇంతమందిని ఇక్కడే ఎందుకు మిస్ అవుతున్నా, ఆ ఏరియాలోనే ఆ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైతే పోలీసులు ఎందుకు దాన్ని విచారణ వేగవంతం చేయలేకపోయారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ విచారణకు ఆ మిస్సింగ్ కేసులకు ఈ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఆరోపణ చేస్తున్నారో పారిశుద్ధ కార్మికుడు అతను చేసిన ఆరోపణలకు ఏదైనా లింక్ ఉందా, వాళ్ళు వీళ్ళు అంటే ఫిర్యాదుదారుడు చెప్పినటువంటి ఏదైతే మృతదేహాలను ఖననం చేశామనో లేకుంటే సామూహికంగా ఇక్కడ పాతి పెట్టామని చెప్తున్నారు ఆ మృతదేహాలు ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించి ఒకటే కోణమా, ఒకటే సంబంధించిన వాళ్ళు వీలైనా అనేది కూడా కొంత చర్చ జరుగుతోంది. సో ఏదేమైనా మొత్తంగా ధర్మస్థలి వ్యవహారం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది, రోజుకొక మలుపు తిరుగుతోంది. సో ఈ రోజు అత్యంత కీలకమైనని చెప్పవచ్చు. ఈ రోజు కనుక ఈ 13వ చోట ఆ తవ్వకాల్లో మృతదేహాలు ఏదైనా బయటపడితే మాత్రం ఈ కేసు కొంత మొత్తంగా ఒక ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఏదైతే 6వ చోటు కావచ్చు లేకుంటే నిన్న మృతదేహం అయితే ఇక్కడ దొరికిందో వారు ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక పరీక్షలు నిర్వహించి అసలు ఈ మృతదేహం ఎక్కడిది, ఇది మహిళలదా లేకుంటే పురుషులదా, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళకి సంబంధించి ఎలా వీళ్ళ మరణం అంతా యాదృచ్ఛికంగా జరిగిందా లేకుంటే ఏదైనా హత్య చేయబడ్డారా, ఇవన్నీ కూడా దాంట్లో ఫోరెన్సిక్ సంబంధించిన రిపోర్ట్ లో పొందుపరిచే అవకాశం ఉంది. సో ఇప్పుడు కనుక ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాత కేసుకు సంబంధించి ఇప్పుడు వెలువడుతున్న అవశేషాలకు సంబంధించి ఫోరెన్సిక్ అత్యంత కీలకంగా పోతుంది. అదే సందర్భంలో నిన్న మొన్న ఏదైతే 11-12 చోట్ల తవ్వకాలు జరిపారో అక్కడ కాస్త వర్షం పడడంతో కొంత
ఈ యొక్క తవ్వకాలకు కానీ అయితే మొత్తం విచారణ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని చెప్పి తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో మరొకసారి ఆ చోట కూడా రేపు ఎల్లుండి మరొకసారి తవ్వకాలు జరిగే అవకాశం ఉంది. ఇదొక అంశం అయితే సుజాత భట్ ఎవరైతే ఉన్నారో అనన్య భట్ కూతురు మిస్ అయినటువంటి అనన్య భట్ అనే కూతురు మిస్ అయినటువంటి సుజాత భట్ తన లాయర్ ఒక కేసు వేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి అతను చెప్పినటువంటి 13 చోట్ల ఈ తవ్వకాలు జరపడం వల్ల వీల్లేదు. ఎందుకు అంటే ఆ 13 ఈ దశాబ్ద కాలం కింద కాబట్టి, దాదాపుగా దశాబ్ద కాలం కింద జరిగింది కాబట్టి దశాబ్ద కాలంలో అనేక అంటే మార్పులు వచ్చాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. నేత్రావతి నది దాదాపుగా ఈ దశాబ్ద కాలంలో 3-4 సార్లుగా ఉప్పొంగి ప్రవహించింది. ఇలాంటి సందర్భంలో ఏదైనా అవశేషాలు ఏదైనా ఉంటే గనక అవి కొట్టుకుపోయి ఉంటాయి. అలా కాకుండా అది ఎక్కడికక్కడ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పటి వరకు సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని అతను చెప్పిన చోట ఇదైతే GPR గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ను ఉపయోగిస్తే ఒక సాంకేతిక పరిజ్ఞానంతో అసలు మానవ అవశేషాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అతను చెప్పిన దాంట్లో ఈజీగా అంటే తక్కువ సమయంలో ఖచ్చితమైన ఆధారాలతో కూడినటువంటి మనకు అక్కడ లభించే అవకాశం ఉంటది. కాబట్టి అటువైపుగా కూడా ప్రయత్నించని చెప్పి కోర్టులో కేసేశారు. సో దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది. సిట్టు కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.